కాదు మావా, తప్పే. నువ్వు అడ్వైస్ ఇచ్చేటప్పుడు నిన్ను మధ్యలో కట్ చేసి వెళ్ళడం నిజంగా పెద్ద తప్పే. అది కాచంటే వెళ్ళి నేను ఫ్రెండ్ అని చెప్పాను, అయినా పట్టించుకోకుండా పొగరుగా మాట్లాడింది. కరెక్టరా? నువ్వు నాకు అడ్వైస్ ఇచ్చావు చూడు, అది సూపర్ రా. నాకు కావాల్సింది అదే. అప్పుడే నేను బాగుపడతాను. రే మధ్య నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తాను రా. ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నా. ఒరే నేను ఒకటే చెప్తాను రా, నువ్వు నా మొహాల కాండ్రిని చుమ్మేసాయి. అంతెందుకు చెప్పుతో కొట్టు, నేను తట్టుకుంటాను రా. ఎందుకంటే నీది నాది ఒకటే ఊరు, మన ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అందుకని నేను ఫీల్ అవ్వడం లేదురా. కానీ మాట్లాడుతూ ఉంటే చెప్పా పెట్టకుండా కట్ చేసి వెళ్ళిపోతున్నావు చూడు, అది మాత్రం తట్టుకోలేకపోతున్నాను రా. గుండెలు పిండేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే నేను ఒంటరిగా మాట్లాడుతూ ఉంటే చూసే వాళ్ళంతా నన్ను ఒక మచ్చా కళ్యాణ్ మళ్ళీ వెళ్ళిపోయాడా? హలో మావా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంకా నయ్యం, ఈ రోజైనా నువ్వు ఫోన్ తీసావు. నీకు విషయం చెప్పనా? నిన్ను వదిలేసి వచ్చిన దగ్గర నుంచి నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నాకు అసలు నిద్రే పట్టడం లేదు మావా. ఏం సారు, నేను గుర్తొచ్చి నిద్ర రావడం లేదా? కాదు, దోమలు కుట్టి నిద్ర పట్టట్లా. నేను అప్పుడే అనుకున్నాను, దోమలు కుట్టకపోతే నువ్వు కుంభకర్ణుడు చెల్లెళ్ళ నిద్రపోతావు కదా. ఇంతకీ నువ్వు ఎప్పుడొస్తావు మావా? కళ్యాణ్ వస్తే గానీ నేను రాలేను సరు. చెప్పు సరు, నీ వాయిస్ విన్న దగ్గర నుంచి నాకు తెగ మూడొచ్చేస్తుంది. ఒక్క ముద్ద ఇవ్వవా? వద్దు మామా, చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారా? వీళ్ళందరూ. అలా అంటే ఎలా? అందరూ చెప్తున్నారు కదా, ఇచ్చేయమ్మా. ఏమంటారు? ఏమే మాలోకం, ఇదేమైనా పబ్లిక్ మీటింగా? లౌడ్ స్పీకర్ పెట్టి అందరికి వినిపిస్తున్నావు. నీకు అసలు బుద్ధుందా? ఈ రోజు ఆదివారం కదా మామా, టీవీలో ఏ సీరియల్ రావడం లేదు. అందరూ బోర్ కొడుతుందని చెప్పారు. నేనే ఈ రోజు మా మామ ఫోన్ చేస్తాడు, నేను స్పీకర్ ఆన్ చేస్తాను, మీరంతా వచ్చి వినండి అని నేను చెప్పారు. వచ్చి నీ బుర్ర రామకీర్తన పాడిస్తాను. పెట్టవే ఫోను. కళ్యాణ్ పార్టీ ఎప్పుడు? అవతల పార్టీ ఇస్తానంటే చాలు ఏగేసుకుంటూ వెళ్ళిపోయి పేకల దాకా తాగి బీరు పేపాలా ఊరిపోతున్నావు. ఎంతకీ తమర పేర్లు ఎప్పుడు? అబ్బో ఇదంతా సిగ్గే. అలమేలో వేరు చిలుకుల కృష్ణయ్య ఊర్ ఆఫ్ కళ్యాణ్. సూపర్. జడ్జి గారి అమ్మాయి కూడా ఆయనలాగే నల్లగా నిగరంగలాడుతూ ఉంటుంది అనుకుంటాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు అమెరికా కాదు కదా, అనకాపల్లి కూడా వెళ్ళలేవు. అంతవరకు నేను ఊళ్ళో ఉంటేనేగా. పెళ్లికి 2 రోజుల ముందు నేను యూఎస్ వెళ్ళిపోతాను. రే నువ్వు ఎప్పుడు వెళ్తున్నావో చెప్పి మరి వెళ్ళరా. ఏ? దానికంటే 2 రోజుల ముందు నేను ఎస్కేప్ అవ్వాలి కదా. ఎందుకంటే ఈ మధ్య మన ఊరోళ్ళు కట్టేసి కొట్టడం లేదు. ఈ WWF చూసి రాక్ స్టోన్ గోల్డ్ లాగా ఎగరేసి మరీ తంతున్నారు. ఈ బాడీ దాన్ని తట్టుకోలేదురా. నువ్వు మన ఊరోళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడతావుగా, బాగా అనుభవించు. ద్రోహి. Excuse me. యా, Time please. 8:30. Thank you. 1950. What? మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా కనిపెట్టగలిగారు? చూస్తేనే తెలుస్తోందిగా. ఒక పెద్ద జుబ్బా, చేతికి ఒక గోల్డ్ వాచ్, లామినేటెడ్ సెల్ ఫోన్, చంకలో ఒక పాత హ్యాండ్ బ్యాగ్. So what? మాలాంటి 1985 జనరేషన్ తర్వాత ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఇలా ఉన్నట్టు చరిత్రే లేదు. యు ఆర్ అన్ ఓల్డ్ జనరేషన్, వి ఆర్ న్యూ జనరేషన్ ఓల్డ్ మ్యాన్. Worst generation. క్వార్టర్ బాటిల్కి 15 రూపాయలు పెంచేశారా? క్వార్టర్ కొనడానికి డబ్బులు లేవు, ఇక సైడ్ డిష్కి ఎక్కడికి వెళ్ళాలి? ఏవేవో ఉచితంగా ఇస్తున్నారు. రోజుకు క్వార్టర్ ఉచితంగా ఇవ్వచ్చు కదా. కొంచెం తప్పుకుంటారా ప్లీజ్? అడ్డమైన వాడు యూఎస్కి వెళ్తే మన దేశ పరువు ఏమైపోతుంది? ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ అప్లైయింగ్ ఫర్ H1B వీసా? ఎవరిని ఎస్కిస్ మీ అంటున్నావు? హే రిలాక్స్ రిలాక్స్. యూఎస్ మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారా అని అడిగాను. అది కదా బాస్, ఎందుకు అడిగానంటే. హలో, అవునన్నా ఇక్కడే ఉన్నాను. దోమలు బాగా తట్టుకోలేకపోతున్నానన్నా. అవి ఎంత తోలినా పోవడం లేదు. ఎవరి మీద వాళ్ళ చెప్పుతో కొట్టేయమంటావా? అలాగేనా అలాగేనా, అలాగే చేస్తా అలాగే చేస్తా. రోజు ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తున్నానా? ఆటో ఆటో. Excuse me, 1 minute. Sorry. Excuse me, మీరే కదా మల్లన్న? అవును. ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. చక్రవర్తికి వీధి బిచ్చకత్తికి బంధువు అవుతానని అంది మనీ మనీ.
ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం ప్లీజ్. హలో, మేము ఉదయం 7 గంటల నుంచి క్యూలో నుంచున్నాం. మీరేమో డైరెక్ట్ గా మా అందరిని దాటుకొని వచ్చి ఇక్కడ నుంచున్నారు. అది కాదు, ఇప్పుడు ఏమంటారు? నా బదులు అతను నుంచున్నాడు, అతను వెళ్ళిపోయాడు, నేను నుంచున్నాను. అయితే మీకేంటి ప్రాబ్లం? ఇదేమన్నా సినిమా థియేటరా? ముందే రిజర్వ్ చేసుకొని కరెక్ట్ గా షో టైం వచ్చి కూర్చోడానికి? ఇది వీసా క్యూ, అందులోనూ యూఎస్ వీసా క్యూ. ఏంటి, నేనే క్యూలో నుంచాలని రూల్ ఏదైనా ఉందా? హలో హలో, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారేంటి? నేను దీనికి ఒప్పుకోను. హలో, ఏంటి అని గొడవ? క్యూలో ఎలా ముందుకెళ్లాలో తెలియదు. వీళ్ళంతా యూఎస్ కెళ్ళి ఎలా బతుకుతారో ఏంటో. వెల్ సెట్. ఉదయం నుంచి ఇతని టార్చర్ని తట్టుకోలేకపోతున్నాం. రాను తిరుపతి లడ్డు కోసం క్యూలో నిలబడే వాళ్ళు యూఎస్ వీసా కోసం నుంచుంటున్నారు. ఏమన్నా నేను లడ్డు కోసం నుంచునే వాళ్ళ ఉన్నానా? ఏంటి సార్, ఎవరు అడగరా? హలో మేడం, మీరేనా అడగండి. హలో సార్, అంత కోపంగా చూసారుగా, అడగండి. ఏంటి ఓవర్గా చేస్తున్నావు? వచ్చే ప్రాబ్లం? నేను ఇక్కడ నిలబడితే నీదేం పోయింది? నువ్వేం చేస్తావో చేసుకో, ఐ డోంట్ కేర్. సూపర్. నేను దీనికి ఒప్పుకోనండి. మీరు ఎలా మధ్యలో దొరుకుతారు? మీ అంత చూస్తాను. సెక్యూరిటీని అడుగుతాను. సెక్యూరిటీ, కమ్. సార్ ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఉదయం 7 గంటల నుంచి మేము లైన్ లో నుంచున్నాం. ఇవి ఇష్టానికి మధ్యలో వచ్చి దూరి ఆర్గ్యూ చేస్తున్నారు. సార్ ఇది ఎప్పుడు జరిగేదే, వదిలేండి సార్. అలా ఎలా వదిలేస్తామండి? వదలడం కుదరదు. నిలదీసి అడగండి. సార్ వదిలేండి సార్, చెప్తున్నానుగా. వద్దునే వస్తారు మా ప్రాణాలు తీయడానికి. సూపర్. ఫిగర్ గురించి అన్నాను. ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన పలువురు వద్ద వీసా పాస్పోర్ట్లు చూపిస్తానని చెప్పి నకిలీ పత్రాలను సృష్టించి లక్షలాది రూపాయల్ని స్వాహా చేశారు. అంతేకాకుండా ఆయన మీద వివిధ అభియోగాలు ఉన్నాయి. పోలీసులు కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతని చేతిలో మోసపోయిన వారందరూ కమిషనర్ ఆఫీస్ వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుకుంటున్నారు. పోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటావే? వాడిని ఆఫీస్ లో చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏ లక్కే నీది. నేను మాత్రం ఎందుకు ఇలా మోసపోతున్నాను? నేను ఇప్పుడు ఎలా వెళ్ళగలను యూఎస్ కి? డూ వన్ థింగ్, నువ్వు ఇక అమెరికాని మర్చిపో. చంపేస్తా. వర్కౌట్ అయ్యే ఐడియా ఇవ్వే. ఎందుకు సంజు నెయిల్ పాలిష్ వేసుకోలేదు? మర్చిపోయాను. వామ్ గా ఉందా? సత్య, నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది. మీరు ఎలాగైనా నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అది కాదు, మీ ఫాదర్ కి చెప్పి కాస్త రికమెండ్ చేస్తే. అయితే నువ్వు ఒక పని చేయి. మ్యూజిక్ వేసి డాన్స్ చేసావంటే ఐ విల్ గెట్ ఎంటర్టైన్డ్. అప్పుడు బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది. ఐ విల్ థింక్ అబౌట్ హెల్పింగ్ యూ. లేవరా? ఎవరిని? Whom do you talking to? నిన్నే లేవరా బేవర్సు. She's talking bad words with knife. పొరపాటు ముళ్ళపది ఫ్రాడ్. ఏంట్రా దగ్గరేస్తున్నావు? ఆడపిల్లలంటే అలసిపోయిందా నీకు? నన్ను డాన్స్ చేయమంటావా? చూడటానికి పండు కోతిలో ఉన్నావు. పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? పారిపో, లేదా ఈ కత్తితో పొడిచి చంపేస్తాను. వదలమంటే ఈ చచ్చు మొగాడికి తోడు ఆ పుచ్చు మొగాడు ఒకటి. మీ సహాయంతో నేను యుఎస్ వెళ్ళాల్సిన అవసరమే లేదు, సరేనా? మరి ఎదుగు అందరూ బయట పోండి, లేదా చంపేస్తాను. ఇంకా నుంచి నావేవరా? ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తారని నాకు గర్ల్స్ అంటే పడదు. ఐ లవ్ ఓన్లీ బాయ్స్. మాట్లాడక ముందు నిన్ను పొడిచి చంపేయాలి. అయ్యో దేవుడా. పెళ్ళి అవ్వకపోతే నాకు వర్కౌట్ అవుతుంది కదా? ఏంటి? ఒరేయ్, నీకు అమ్మాయిల గురించి సరిగ్గా తెలీదురా. వాళ్ళ వెనక ఎవరు పడకపోతే చింపిరి జిత్తు వేసుకొని చిరిగిపోయిన బ్యాగ్ చంకర తగిలించుకొని తిరుగుతారు. అదే ఎవరైనా వాళ్ళ వెంట పడుతున్నారని తెలిసిందే అనుకో, దాంతో పూర్తిగా మారిపోతారు. చింపురు జిత్తుకి హెయిర్ డ్రెస్సింగ్ చేయిస్తారు, ఫేడ్ అయిపోయిన ఫేస్ కి ఫేషియల్ చేయిస్తారు, ఐబ్రోస్ ని ట్రిమ్మింగ్ చేయిస్తారు, హై హీల్స్ వేసుకుంటారు. ఇలా డెవలప్ అయి ఒరే కళ్యాణ్ సారీ, ఇలా జరుగుతుందని ఆనాడే అనుకున్నాను. కాకపోతే 1 సంవత్సరం లేట్ అయింది అంతే. మీ కంట్లో పడకూడదనే కదా కామ్గా వెళ్ళి కాకినాడలో సెటిల్ అయి పిఠాపురం వెళ్ళి పిల్లలు చూసుకుని అన్నవరంలో పెళ్లి చేసుకున్నాను. అయినా సరే మీరు నన్ను ఇలా ఎత్తుకొచ్చేసారే. బొంగురు గొంతు మామ, ఏదో పిల్లలు చూసి తాళైతే కట్టారు కానీ ఇంతవరకు తాకడం కూడా తాకలేదు. ఈ లోపు నన్ను ఇలా తీసుకొచ్చి నా మెడ మీద కత్తులు పెట్టారే. మీకు ఏమైనా న్యాయంగా ఉందా? ఎక్కడికి వెళ్ళాడో నీకు మాత్రమే తెలుసు, చెప్పు. చెప్తే వదిలేస్తారా బొంగురు గొంతు మామ? చెప్పు. ఎక్కడున్నాడో చెప్పేయమంటారా? చెప్పరా. వాడు ఫారెన్ లో ఉన్నాడు. అయ్యా నిజం చెప్పాడు, కృష్ణయ్య ఫారెన్ లో ఉన్నాడు. తెలివి తక్కువ. ఫారెన్ లో ఎక్కడ? జాగ్రత్త, తెగిపోద్ది. అయ్యా మీ మీసం మీద ఒట్టేసి చెబుతున్నాను, వాడు నిజంగా ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఒక పని చేయి, వెళ్ళి తీసుకురా. ఏమయ్యా
పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, మీకు అసలు మనస్సాక్షి అంటూ లేదా? మీసం మొలిచిన దగ్గర నుంచి నేను శోభనం గురించి ఎన్నో కలర్ఫుల్ కళలు కంటూ వస్తున్నాను. ఇప్పుడు నా కళలో కళ్ళలు చేసి నా జీవితంతో ఆడుకోకండి. రేయ్ నారదా, అయ్యా, నా కొడుకు నా దగ్గరికి వచ్చేంత వరకు నీ పెళ్ళ మా ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత నీకు ఫస్ట్ నైట్. భలే తీర్పిచ్చారయ్యా మీరు, పెదరాయుడులో మోహన్ బాబు లాగా. బొంగురు గొంతు మామ, మీరు ఈ కత్తులు తీశారంటే నేను వెళ్ళి నా పెళ్ళంతో రెండు మాటలు చెప్పొచ్చేస్తాను. ఆ చెప్పేదేదో వాడికి చెప్పు, వాడు వెళ్ళి చెప్పొస్తా. అంటే వద్దులే మామ. చెప్పు. వద్దు, చెప్తే ప్రాబ్లం చెప్తావా లేదా? అయితే వెళ్ళి నా పెళ్ళంతో ఈ వెధవలు దయాదాక్షిణ్యం లేని మొరటనాయాలు కత్తులతో బెదిరించి ఫారెన్ పంపించేశారు. వీళ్ళు చస్తే గానీ మనకు శోభనం జరగదని చెప్పి రమ్మనండి. రేయ్, బయటికి వెళ్ళిపోండి, వస్తున్నాను కదా, వచ్చేస్తా. ఏంట్రా వెళ్దామా? మచ్చా, చుట్టూ తిరిగి వెళ్తే 10 నిమిషాలు పడుతుంది. ఆటదారులు వెళ్తే 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. నా జీవితంలో ఇంకొక నిమిషం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను వస్తా. ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు నాతోనే రావాలి, లేదంటే బండికి ఏ ఊరైనా వెళ్ళిపోతాను. మా నాన్న గురించి నీకు తెలుసుగా, ఈ జన్మకి ఫస్ట్ నైట్ జరగదు. రేయ్, మీ అబ్బా కొడుకులు ఇద్దరు నా ఫస్ట్ నైట్ కి సైంధవుల్లో అడ్డుపడుతున్నారేంట్రా? ఫస్ట్ నైట్ జరగాలంటే నా వెనకరా. నీ వెనక వస్తే నా ఫస్ట్ నైట్ ఎలా జరుగుతురా? అల్లుడు. ఏం మావయ్య? అవునా అల్లుడు? అవునావా? బాగున్నా అల్లుడు. అవును, నాన్న ఎక్కడ? బయటికి వెళ్ళాడు, 5 నిమిషాలు వస్తాడు. బొంగురు కొంత మామ, మీ కిష్టాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చేసాను. వాడికి ముక్కు, కళ్ళు, చెవులు అన్ని రేయ్. కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను వస్తాను రా. ఏయ్, Thanks, thanks. ఇంటి దాకా వచ్చి భోజనం చేయకుండా వెళ్తావా? రారా లోపలికి. భోజనం అంత ముఖ్యమంటారా? ఏమమ్మా, బాగున్నావా? బాగున్నావా? నా మనవడికి ఏం చెప్పి తీసుకొచ్చా? నువ్వు పోయావని చెప్పి తీసుకొచ్చానులే. రాగానే మొదలెట్టేశావా? తొందరగా పోతానా ఏంటి? ఏయ్, ఏమైందిరా? మచ్చా, లోపలికి వస్తుంటే పుల్లోట్లో తలపెట్టినట్టుగా ఉందిరా. నన్ను వదిలే మచ్చా, నేను వెళ్ళిపోతాను. ఎందుకురా మా నాన్న అంటే నీకు అంత భయం? లోపలికి రా. అత్తయ్య. రాయ్యా ఎలా ఉన్నాయ్యా? బాగున్నావా? ఏటి పూసు పుల్లలో ఇంత సన్నబడిపోయావు? అది సరే గాని పిచ్చి ఆకలేస్తోంది. నీ చేత్తో 2 మంచి దోశలు వేసి తీసుకురా. అలాగే కారపొడి ఉందే, అది కూడా వేసి తీసుకురా. బాబు, ఆ కారపొడి ముక్కు పొడి వేసుకొని నువ్వు తిను, నేను బయలుదేరుతాను. వెళ్ళిపోతావు? పిల్లు నా దేశం నుంచి భద్రంగా తీసుకొచ్చావు. కూర్చుని నువ్వు కూడా 2 దోశలు తినేలు. 2 నిమిషాలు ఇప్పుడే వేసి పట్టుకొస్తాను. అయ్యో, నన్ను వదిలేరే. అయినా మీరు వేసే పుల్లట్ల కోసం నేను ఇంత దూరం వచ్చాను. ఒరే మచ్చా, నన్ను వదిలేరా. నేను వెళ్ళి నా పిల్లల చేత ఏదైనా స్పెషల్ గా చేయించుకుని తింటాను. అది మధ్యాహ్నం తినొచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ తిను. మచ్చా, నన్ను ఏంటి మామ? ల్యాప్టాప్ ఆఫ్ లో ఉంది. ఓ, ఇది ఇంకా ఆన్ అవ్వలేదా? అయ్యో. ఛీ. అది సరేగానే నేను నిషా కలిసి అమెరికా వెళ్ళబోతున్నాం. రేయ్, అలా వెళ్లే దారిలో నన్ను ఏ దుబాయ్ లోనే దించేసి వెళ్ళిపోరా. ఒంటెలు మేపుకుంటేనే బతికేస్తాను. మీ బాబుకు దొరికానంటే నా తోలు తీసి ఉప్పు పాత్ర వేసేస్తాడు. నాయనా, నువ్వు అమెరికా కాదు కదా, ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళినా మీ బాబు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నరికి పోగులు పెడతాడు. బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. ఒకటిగా ప్రయాణం చేస్తే ప్రాబ్లం ఏంటి? ఓకే అతనితో నీకు పని అయిపోయిందిగా, కట్ చేసే. మచ్చా, నువ్వేం చెప్పాలనుకున్నా వెంటనే చెప్పాయి. ఎందుకంటే ఒక సూపర్ పక్కన 2-3 ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు. అతను నాకు ఎంత సహాయం చేశాడు. ప్రాపర్ గా ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు. దట్స్ వై ఐమ్ టేకింగ్ అవుట్ ఫర్ కాఫీ. ఈ రోజు నా మనసులో ఉంది తనకి చెప్పేస్తాను. ఆ తర్వాత మేమిద్దరం లవర్స్ గా ఎగురుకుంటూ వెళ్తాం. నాకు నచ్చిన పని నేను చేస్తాను. నాకు కళ్యాణ్ బాగా నచ్చాడు అండ్ ఈస్ గోయింగ్ టు బి మై బెస్ట్ ఫ్రెండ్. దయచేసి ఇంకెవరు ఈ విషయంలో నాకు సలహాలు ఇవ్వద్దు. గాట్ ఇట్? చంటి, ఏంటి? సాయంత్రం ఎప్పుడు అవుతుంది? మధ్యాహ్నం తర్వాత అవుతుంది. మరి మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందిరా? ఇదేరా మధ్యాహ్నం, ఇదే మధ్యాహ్నం. ఇది చాలా చిన్న విషయం. నా గురించి మీకు తెలియదు అనుకుంటాను. పాస్పోర్ట్ ఏంటి, వీసాయే లేకుండా ఎంతమందిని అమెరికా పంపించానో తెలుసా మీకు? చూడండి, ఒక పాస్పోర్ట్ ఏంటి 2 పాస్పోర్ట్లు ఇప్పిస్తాను, సరేనా? ఓ 25,000 మీరు కనుక ఇచ్చేస్తే మీ మ్యాటర్ పూర్తి చేసేస్తాను. ఓకే? ఆయన దశావతారంలో కమలే కదా? నో, ఒరిజినల్ జార్జ్ బుష్. ఐ ఆమ్ వెరీ సింపుల్ పర్సన్, యు నో. సార్, మరి నా పాస్పోర్ట్ దొరుకుతుందిగా? మీరేం కంగారు పడకండి. రేపు నేనే పాస్పోర్ట్ తీసుకుని నేనే ఎయిర్పోర్ట్కి వచ్చి నేనే విమానంలో కూర్చోబెడతాను. ఏంటి, హ్యాపీనా?